నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని పెట్టిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కీలకంగా అగ్రవర్ణ పేదలకు కూడా అవకాశం ఇస్తాం, బీసీలకు ప్రియారిటీ ఇస్తాం, మా బీసీల వాటా మా బీసీలకు దక్కేందుకు క్లియర్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఈరోజు నిజంగా ఎక్కడ కొట్లాడుతూ ఉంటే అక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎంచుకునే దాఖలు కనబడుతున్నాయి. నిజంగా క్లియర్గా చెప్పాలంటే ఈ పాలకులతో ప్రశ్నించే తత్వం అయితే లేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ చితకిల పడిపోతుంది, రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ చితకిల పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీగా మాకెవడు అడ్డే లేడు, అదిపే లేదు అన్నట్టుగా విచ్చలవిడిగా చెలరైపోతున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే గజ్వేల్ నియోజకవర్గం నుండి కేసీఆర్ సొంత గ్రామం నుంచి సొంత నియోజకవర్గం నుంచి ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు జరిగినాయి. ఒకసారి దానికి సంబంధించిన విషయం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది చూడొచ్చు, ఈ పిక్చర్ చూడొచ్చు. దీనికి సంబంధించి ఇగో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఒక స్క్రిప్ట్ చూద్దాం. గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ ప్రభావం వేగవంతంగా విస్తరిస్తుంది. గజ్వేల్ ప్రాంతానికి చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు తమ పార్టీలకు రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీ ఎత్తున చేరారు. హైదరాబాద్లోని టీఆర్పీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్న గారి సమక్షంలో చేరికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చేరిన వారందరికీ మల్లన్న గారు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న గారు మాట్లాడుతూ గజ్వేల్లో త్వరలోనే టీఆర్పీ నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి భారీ ఎత్తున ప్రజాసభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి బీసీల హక్కుల కోసం పోరాటాన్ని మరింత బలంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బీసీలపై ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా మనమంతా ఐక్యంగా నిలబడాలని, విభేదాలు పక్కన పెట్టి ఒకే దారిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంవత్సరాలుగా ఆధిపత్య వర్గాలు చేస్తున్న దోపిడీకి ముగింపు పలకాలని, బీసీ వర్గాలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం, మానవత్వం, సమాజ నిర్మాణం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడి ఉందని పార్టీ ప్రతి కార్యకర్తలకు ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని మల్లన్న గారు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గజ్వేల్ ప్రాంతానికి చెందిన ప్రముఖులు మరియు పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారని ఒక వార్తని చూస్తున్నాం. అయితే కీలకంగా చూస్తారు, కేసీఆర్ అక్కడ గజ్వేల్ అంటే ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు. అసలు ఎందుకు ఓటేయాలనే పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి రైట్ ఇది చూడొచ్చు ఒకసారి. ఇది మొత్తానికి పెద్ద ఎత్తున గజ్వేల్ నుంచి చేరిన నేపథ్యం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మల్లన్న గారు ఏమంటున్నారని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసే ప్రయత్నం. రైట్, ఇది మొత్తానికి పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మండలాలలో పాగా వేసిన గ్రామాలలో
దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మండలాలలో ఇప్పటికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్ని మండలాలకు సంబంధించి కవర్ చేసే ప్రయత్నం కవర్ చేసింది కూడా. అన్ని మండలాలు కవర్ అయిపోయినాయి. ఇప్పటికీ గ్రామాలలో దిగడానికి సిద్ధంగా ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. వేగవంతంగా 2028 టార్గెట్గా అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా ముందుకెళ్తాను నేపథ్యం చూస్తున్నాం. రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో అన్ని ఎంపీటీసీ పరిధిలో కానీ జడ్పీటీసీ పరిధిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. దయచేసి మిత్రులారా, మన రాజ్యం కోసం, మన బీసీల రాజ్యం కోసం మనమే కొట్లాడాలి. వీళ్ళు అగ్రవర్ణ పార్టీలు ఎవరైతే ఉంటాయో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఈ రాజకీయ పార్టీలు బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడే దిశగా ముందుకెళ్తలేవు, కానీ మోసం చేసే దిశగా ముందుకెళ్తాను. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మోసపూరితమైన హామీలు ఇస్తూ బీసీలను నయవంచనకు గురి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మేమే కొనసాగాలి, లేకపోతే మా అగ్రవర్ణ పాలన కొనసాగాలన్న విధంగా ముందుకెళ్తాను నేపథ్యం చూస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీల అంశం గురించి ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతలేడు. ఈ బీసీల అంశం గురించి కేసీఆర్ ఎక్కడ ఏ రోజు కూడా అసలు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి మా బీసీ బిడ్డలు మోసపోతా ఉన్నారని మాట్లాడిన దాఖలాలు కనవల్లి. ఈ బీసీ అంశం వస్తేనే బైకట్ చేస్తారు అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ పార్టీలు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి మిత్రులారా, బీసీలు ఎక్కువ శాతం మోసపోయేది మనమే. మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు రాని ఉద్యోగాలు, ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రకులాలకు సంబంధించిన అగ్రవర్ణ పేదలకు దక్కాల్సిన ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ పేరుతో పెత్తందారులు, బడబాబులు, భూములు ఉన్నోళ్ళు, జాగాలు ఉన్నోళ్ళు, అగ్రకులాలలో భూములు జాగాలు ఉన్నోళ్ళు ఆ నిరుపేదలు ముంచుతూ ఉన్నారు. ఇటు బీసీ ఎస్సీ ఎస్టీని ముంచుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అతి త్వరలోనే ఒక ఈడబ్ల్యూఎస్ కోటాకి సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం రాబోతూ ఉంది. అలాగే ఈ బీసీ రిజర్వేషన్ల గురించి 42% రిజర్వేషన్ల గురించి, 1,00,000 కోట్ల బడ్జెట్ గురించి కూడా 42% రిజర్వేషన్లు అసెంబ్లీ పోరాటం దాకా వెళ్తుంది. ఇది ఇట్లే ఉంటే అసెంబ్లీ దాకా కూడా పోరాటం వెళ్ళే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దయచేసి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.